విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు, దేవస్థాన బోర్డు సభ్యులు ఎంపీ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. రానున్న బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రానికి మేలు జరగాలని, కేంద్రం నుంచి నిధుల కేటాయింపు మరింతగా జరగాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని వసతులు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అలాగే రానున్న కృష్ణ పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రిపై సకల సౌకర్యాలు సమకూరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంద్రకీలాద్రి ఆలయం మరింత అభివృద్ధి చెందేలా ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించిందని ఎంపీ కేశినేని పేర్కొన్నారు. ఇవాళ ఉదయం అమ్మవారిని దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి చక్కగా న్యాయం జరగాలి, అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులకి సకల సౌకర్యాలు కలిగే విధంగా రేపు రాబోయే పుష్కర సమయానికి అమ్మవారి భక్తులకు అందరికీ కూడా తిరుమలలో లాగా వైకుంఠ కాంప్లెక్స్ అట్లా ఏ విధంగా ఉందో అదేవిధంగా అమ్మవారికి కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్సే కాదు, భక్తులు కూర్చునే విధంగా వసతులు ఉండాలి అని ఇటువంటివన్నీ కోరుకుని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. తప్పక అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి గుడికి వీటన్నింటినీ సాధించడమే కాకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్లు పార్లమెంట్లో చక్కటి బడ్జెట్ రూపొందిస్తా, దాంట్లో రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన విజయవాడలో ఉన్న అమ్మవారి ఆలయం మరింత శోభగా ఉండే విధంగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.